నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైన రాజకీయ నాయకుడిగా ప్రస్తుతం నారా లోకేష్ గారు ఉన్నారని చెప్పుకోవాలి. అయితే నారా లోకేష్ గారు చేస్తున్న ప్రతి పనికి సంబంధించి బ్యాక్ ఎండ్లో పిఆర్ టీమ్ మెయింటైన్ చేసుకుంటున్నారని, వీటన్నిటిని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తుంది. నారా లోకేష్ గారి టీం ఏ విధంగా పనిచేస్తుంది, ఇలాంటి మరిన్ని అంశాల గురించి కొద్దిమేర విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు గంగాధర్ తాటి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. అసలు వాస్తవానికి నారా లోకేష్ గారు పిఆర్ టీం కానీ వాటన్నిటి గురించిన రియాలిటీ అంటే మీరేమంటారు? ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు చాలామంది కూడా తమ ఇమేజ్ బిల్డింగ్ పిఆర్ ఇవి చేస్తుంటారు. అది ఒకటి తీసి పక్కన పెడితే లెట్స్ సే నారా లోకేష్ గారు నిజంగానే అలా చేసుకుంటున్నారు అని అనుకుంటే, మరి ఇదే లోకేష్ గారిని నరేంద్ర మోడీ గారు దాదాపుగా 2 గంటల అపాయింట్మెంట్ ఇచ్చి కూర్చోబెట్టుకున్నారు. మీకు ఈరోజు చూస్తే దాదాపుగా బీజేపీ చీఫ్ మినిస్టర్లకు కూడా అంత అపాయింట్మెంట్ ఇచ్చినట్టు మనం చూడలేదు. అలాగే దాంతోపాటు ఆయన ఇక్కడ మీటింగ్స్కి వచ్చినాయి. ఇక్కడ లోకేష్ గారి గురించి చాలా పాజిటివ్గా, చాలా గొప్పగా చాలాసార్లు చెప్పాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. అది యోగా డే అప్పుడు కానీ, ఆ తర్వాత కానీ, మొన్న అమరావతి దీని అప్పుడు కానీ ప్రతిసారి లోకేష్ గారి గురించి స్పెషల్గా మెన్షన్ చేసి చెప్పాడు అనమాట. మరి మోడీ గారిని ఎవరు మేనేజ్ చేశారంటారు? ఇప్పుడు లోకేష్ గారు సరే మిగతా వాళ్ళని ఎవరినో మేనేజ్ చేసి పిఆర్ ఇది అనేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు కదా. మరి మోడీ గారిని ఎట్లా మేనేజ్ చేశారు? మరి మోడీ గారు ఎందుకు చెబుతున్నారు? సో ఏంటంటే వీళ్ళందరూ ఇలా ఏదో ఒకటి వేయటమేనండి, బండ్లు వేయటం అంతే. ఆయన చేస్తున్న పనికి అప్రిసియేషన్స్ వస్తున్నాయి అన్ని సైడ్ల నుంచి. దాన్ని కౌంటర్ చేయడానికి ఏదో ఒకటి అనాలి కాబట్టి ఇలా అంటాం. అది ఈ రోజు కొత్తగాని కాదు. మీకు గతం నుంచి చంద్రబాబు నాయుడు గారి టైం నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి వాళ్ళు ఇలానే అంటూ ఉండేవాళ్ళు. ఏమనేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు ఇలా పబ్లిసిటీ చేసుకుంటున్నారని అదని ఇదని. మీకు చూస్తే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే వాళ్ళందరూ ఎవరండి? బిల్ గేట్స్ కానీ, జాన్ ఛాంబర్స్, సిస్కో, అలాగే బిల్ క్లింటన్ కానీ, అలాగే టోనీ బ్లేయర్ కానీ, వీళ్ళందరూ అసలు వీళ్ళ అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టం కదా ఎవరికైనా కానీ. మరి వీళ్ళని ఎట్ట మేనేజ్ చేశారు? వీళ్ళని ఎట్ట మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి గొప్పగా చేపించుకుంటారు చెప్పండి. అదే మీరు రాజశేఖర రెడ్డి గారిని చూడండి. రాజశేఖర రెడ్డి గారి గురించి గొప్పగా కానీ ఇదంతా బయటకు వచ్చి మీడియాలో మాట్లాడేవాళ్ళు ఎవరండి? మీకు చూస్తే ఆ ఉండవేళ్ళ అరుణ్ కుమార్, అతనే తెలుసు. అతను దేవునిపల్లి అమరాని ఒక అతను ఉంటాడు. అతను ఇదివరకు రామోజీరావు గారు ఈనాడు నుంచి తీసేసాడు అతన్ని. ఆ తర్వాత ఏదో చేసుకుంటున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు సాక్షిలో జగన్మోహన్ రెడ్డికి సలహాదారుగా ఇవన్నీ చేశాడు అతను ఒకడు. లేదంటే ఈ జర్నలిస్ట్ సాయిని, తెలకపల్లి అవన్నీ, ఇంకా వీళ్ళందరూ ఏంటి అనేది, వీళ్ళందరూ ఏంటి, వీళ్ళ స్థాయి ఏంటి అనేది మీకు తెలుసు. అంతేగాని ఎవరన్నా గొప్ప స్థాయి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పినట్టు ఉంటుందా? ఉండదు. దాఖలాలు కూడా లేవు. సో దీన్ని బట్టి ఎవరు మేనేజ్ చేసుకుంటా ఉన్నట్లు. సో ఇది దీన్ని బట్టి అనమాట. అలాగే ఇప్పుడు లోకేష్ గారితో వచ్చేసరికి ఒకటి ఇదివరకితో పోలిస్తే ఇప్పుడు చాలా ఎక్కువగా కనపడతా ఉంది అని అనేది ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. కానీ మీరు చూసారంటే దీనికి కారణం ఆయన పనితీరు అప్పుడు కానీ ఇప్పుడు కానీ అంతే గొప్పగా ఉంది. కానీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఆయనకి ఈరోజు చాలా ఎక్కువ ఇది కల్పించినాయి అన్నమాట. దానివల్ల మీరు చూసారంటే 2014-19 మధ్య చూసినా కానీ లోకేష్ గారు బెస్ట్ పంచాయతీరాజ్ మినిస్టర్గా కేంద్ర ప్రభుత్వ అవార్డులు వచ్చినాయండి. అవును. ఆ రోజు కూడా చాలా కంపెనీలని టీసీఎల్ కానీ లేకపోతే సెల్కాన్ కానీ ఇవన్నీ వచ్చినాయి. అది కూడా ఆ రోజు ఏంటి, అది కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ని, చంద్రబాబు నాయుడు గారి బొమ్మ చూయించే ఆయన కష్టపడి తీసుకొచ్చారు. అలాగే ఈరోజు కూడా అంతే. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ని ఇవన్నీ చూయించి ఈ గూగుల్ కానీ ఇవన్నీ బ్యాక్ ఎండ్లో ఈయన వర్క్ చేసి తీసుకురావటం కానీ మిగతా వాటిల్లో కానీ. కాకపోతే ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏమొచ్చిందంటే, ఆ రోజు అప్పుడే ఆయన వచ్చారు కదా ఫస్ట్ టైము. రాగానే లోకేష్ గారిని డైరెక్ట్ అప్పుడు ఎంత ఆయన అంతా 35-36 ఇయర్స్, 35-36 ఏళ్ల లోకేష్ గారిని 40 ఏళ్ల రాజకీయ పాలనా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారితో డైరెక్ట్ కంపేర్ చేశారండి. డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేశారు. సో మీకు చంద్రబాబు నాయుడు గారితో ఒక లోకేష్ గారిని కాదు, ఎవరినైనా కానీ ఇండియాలో ఏ పొలిటీషియన్ అయినా కానీ ఇలా ఈ ఐటీ మీటర్లో కానీ, కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ మీటర్లో వీటితో కంపేర్ చేశారనుకోండి, ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. అది లోకేష్ గారనే కాదు, ఎవరిని కంపేర్ చేసినా కానీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ ఆ స్టేచర్లో ఉంది, ఆ స్థాయిలో ఉంది అనమాట. సో దానివల్ల ఏంటి, వాళ్ళ నాన్న ఇలా అంత గొప్పగా ఇవన్నీ తీసుకొచ్చారు, ఈ అబ్బాయి ఇంకా కాదు ఇలా ఆ టైప్లో. కానీ వీళ్ళేంది ఈ అబ్బాయి ఈయనకు 35 ఏళ్ళే చంద్రబాబుది ఇది అని అనేది అనుకోలేకపోయారు. ఇది ఒకటి. అండ్ అదే టైంలో ఇంకోటి ఏంటంటే మనకు అప్పుడే రాష్ట్ర విభజన జరగటం, ఎమోషన్స్ ఇవన్నీ కూడా హైలో ఉండటంతో పక్కన ఉన్న కేటీఆర్ తోటి కూడా డైరెక్ట్ కంపేర్ చేయాలి. డైరెక్ట్ కేటీఆర్ తోటి లోకేష్ గారిని కంపేర్ చేస్తే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆ రోజు మీకు అందరికి గుర్తుంటే ఆ రోజు ఫాక్స్ గన్ వీటి కోసం
లోకేష్ గారు కేటీఆర్ ఇద్దరు పోటీ పడ్డారు, ఇద్దరు యూఎస్ వెళ్ళారు, కానీ అది ఆంధ్రకే వచ్చింది. అలాగే ఇంకొక 2 కంపెనీలు కూడా ఉన్నాయి సేమ్, ఇద్దరు ప్రెస్ మీట్లు పెట్టారు, ఇద్దరు చేశారు, అది కూడా ఆంధ్రకే వచ్చిందనమాట. అప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా ఆంధ్రనే నంబర్ 1 అయింది. అలాగే అప్పట్లో ఒక కంపెనీ మీటర్లో ఏది ఐ థింక్ అపోలో టైర్స్ అనుకుంటాను, ఆ మీటర్లో ఒకసారి తెలంగాణతో ఎంఓయూ కూడా అయిపోయిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చింది. సో వీటిలో డైరెక్ట్ కంపేర్ చేస్తే ఏ ఇబ్బంది ఉండదు. కానీ అప్పుడు ఎలా కంపేర్ చేశారంటే, ఏదైతే ఇప్పుడు లోకేష్ గారిని డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారితో ఎలా కంపేర్ చేశారో, అప్పుడు కేటీఆర్ గారిని కేసీఆర్ గారితో కంపేర్ చేసుకున్నారు. కేసీఆర్ గారితో కంపేర్ చేసుకుంటే ఆయనకి ఇలా ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే వీటిల్లో కేసీఆర్ గారికి ఆ ఇమేజ్ అయితే ఏం లేదు, పెద్ద ఇమేజ్. దానివల్ల ఈయన కేటీఆర్ గారు ఏ చిన్నది చేసినా కానీ చాలా గొప్పగా కనపడుతూ ఉండేది. వాళ్ళ నాన్న కూడా ఇలా చేయలేకపోయాడు ఇన్వెస్ట్మెంట్స్, ఈయన ఎలా చేస్తుంటాడు అని ఎలా కనపడుతూ ఉంటుంది. అలాగే వాళ్ళకి ఒక వడ్డించిన విస్తరణ లాంటి హైదరాబాద్ ఉండేది. సో ఇప్పుడేంటి, దీన్ని తీసుకొచ్చి ఇట్లా కంపేర్ చేస్తారు. చూడు కేటీఆర్ చూడు వాళ్ళ నాన్నకంటే ఎక్కువగా ఇది చేస్తూ ఉన్నారు, అదే లోకేష్ గారు వాళ్ళ నాన్నకంటే ఎక్కువగా ఇది చేయలేకపోయారు, ఇది అనే కంపారిజన్. అసలు ఆ కంపారిజనే రాంగ్ కంపారిజన్. అండ్ ఇంకొక వైపు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏంది డైరెక్ట్ రాజశేఖర రెడ్డి గారితో కంపేర్ చేశారు. రాజశేఖర రెడ్డి గారితో కంపేర్ చేస్తే ఏమైంది, రాజశేఖర రెడ్డి గారు పీసీసీ కానీ ఇవన్నీ అవ్వటానికి కానీ ప్రతిపక్ష నాయుడు అవ్వటానికి కానీ చాలా ఏళ్ళు పట్టింది, అదే ఇతను చూడు 40 ఏళ్ళకి ఇదంతా అయ్యాడు, లేకపోతే ఇది అనేసి ఇది చూశారు. అలా కంపేర్ చేసుకున్నారు. మీకు చూస్తే అప్పుడు లోకేష్ గారి ఏజ్ 34-35 ఏజ్కి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అప్పటికి ఎంపీ కూడా అయ్యారో కాలేదు. సో ఆ 40 ఏళ్ళ వాయిని ఈయనతో ఇట్లా కంపేర్ చేయటం, అటు వాళ్ళ నాన్నతో కంపేర్ చేసినప్పుడు ఇతను ఇదిగా పడి ఇది చూయటం. సో ఈ పరిస్థితులన్నిటి వల్ల కూడా లోకేష్ గారు ఎంత అచీవ్ చేసినా కానీ ఆ రోజుల్లో అన్ని కంపెనీలు తీసుకురావడం కానీ, పంచాయతీరాజ్ రికార్డు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇవన్నీ చేసినా కానీ అనుకున్న స్థాయిలో కనపడలేదు. ఈరోజు ఏంటంటే కంప్లీట్ సిచ్యువేషన్ మారిపోయింది. మీకు ఆ తర్వాత ఏం జరిగింది, ఈయన పాదయాత్ర ఇదంతా చేసిన తర్వాత ఈరోజు ఏ విధంగా కంపేర్ చేస్తున్నారంటే ఈయన్ని, సో ఇటు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్ కంపేర్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఈ రకంగా ఒక నాలెడ్జబుల్గా ఇలా ప్రజెంటేషన్స్ ఇవ్వటం కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడటం కానీ, స్టేట్ ఎకనామీ వీటన్నింటి గురించి అంత ప్రాపర్గా చెప్పింది లేదు, ఆయన ఎప్పుడు మాట్లాడింది లేదు. సో ఆయనకంటే ఈయన బాగా నాలెడ్జబుల్, అండ్ అడ్మినిస్ట్రేషన్ కూడా చూడండి ఏ రకంగా మేనేజ్ చేసుకుంటున్నాడు అనేది క్లియర్ కట్గా విజిబుల్, ఇది కనపడతా ఉంది, అందరికి కనపడతా ఉంది. ప్రెస్ మీట్లో అడ్రస్ చేయడం కానీ అన్నిట్లో క్లియర్గా కనపడతా ఉంది. దానికి తోడు లాస్ట్ 5 yearsలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంత హెరాస్ చేయటం కానీ, ఎంత ఇది చేసినా కానీ ఈయన చాలా ముందుకు లాక్ రావటం కానీ, సో పొలిటికల్గా కూడా ఇతను తనంతట తను పాదయాత్ర చేసుకోవటం కానీ, వాళ్ళ నాన్నగారిని చంద్రబాబు నాయుడు గారిని అలా అరెస్ట్ చేసినప్పుడు కూడా ఈయన ఒక్కడే మేనేజ్ చేసుకుంటా ఇదంతా చేస్తా ఇది చేశాడు. అటు రాజకీయంగా కానీ ఇటు అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ సో జగన్మోహన్ రెడ్డి కంటే బెటర్గా ఉన్నారు అనేది క్లియర్గా కనపడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయనకంటే ఇదిగా కనపడుతున్నారు అనేది కనపడుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇటు కేటీఆర్ గారితో ఇప్పుడు అంత తక్కువగా కంపారిజన్ కూడా చేయట్లేదు, కానీ ఇటు సైడ్ వచ్చేసరికి కేటీఆర్ గారు కూడా పవర్ పోయి ఉన్నారు. సో ఇప్పుడేంటి ఆటోమేటిక్గా ఏదైనా ఒక ఎలక్షన్లో వాళ్ళు ఓడిపోవటం కానీ, లేకపోతే ఎక్కడన్నా నెగిటివ్ కానీ ఇది వచ్చిందనుకోండి, వెంటనే ఏమంటున్నారు, అదే లోకేష్ చూడండి అప్పట్లో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎంత హెరాజ్ చేసినా కానీ అంతే ఇది తీసుకొచ్చేసి ముందుకు లాక్కొచ్చి ఇదంతా చేయగలిగాడు, ఇప్పుడు వీళ్ళు చూడు ఇది చేసుకోలేకపోతున్నాడు కేటీఆర్ అంతగా ఇది అనేసి వస్తూ ఉంటాం. సో దీని అంతటి వల్ల ఏమైంది, ఆటోమేటిక్ ఈ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ఈయన కలిసి వచ్చినాయి. ఈయన అదే వర్క్ ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తూ ఉండొచ్చు. ఇదివరకు ఏ హార్డ్ వర్క్ అయితే చేశాడో ఇప్పుడు కూడా అదే హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఇంకా ఎక్కువ చేస్తున్నారు. కానీ దాంతోపాటు ఈ చుట్టూ ఉన్న పరిస్థితులు ఇవన్నీ కలిసి రావడంతో ఆయన చేసింది ఇంకా ఎక్కువగా కనపడతా ఉంది. ఆయన చేసింది ఇంకా ఎక్కువగా కనపడటంతో వీళ్ళందరూ అదేదో ఆయన సపరేట్గా పిఆర్ మెయింటైన్ చేయటమో లేకపోతే ఇది చేయటమో ఇదే అనుకుంటున్నారు. అలాంటిది నాకు తెలిసినంతలో ఆయన అలాంటి పిఆర్ ఇది మెయింటైన్ చేయటం కానీ అలాంటిది అయితే ఏమీ లేదు. మీకు ఇదనే కాదండి, మీకు అప్పుడు చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారి టైం నుంచి రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా వీళ్ళందరూ ఇలానే చేస్తూ ఉండేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారిని పిఆర్ ఇది అనేసి. మీకు ఇంకా చూసారంటే వీళ్ళేంది పేపర్లు కానీ ఇది అని అంటారు. ఆ రోజుల్లో పేపర్లు అయినా కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ లేకపోతే అన్న నందమూరి తారక రామారావు గారి టైంలో కానీ ఈనాడు అనేది తెలుగుదేశం పెట్టకముందే వచ్చింది. సరే ఈనాడు తెలుగుదేశానికి సపోర్ట్ చేసిందే అనేసి అనుకోండి, ఒక మాట అనుకుంటే అటు సైడ్ ఏమేమి ఉన్నాయండి, ఆంధ్రభూమి ఉంది, డెక్కన్ క్రానికల్ ఉంది, విశాలాంధ్ర ఉంది, ఆ తర్వాత ఉదయం వచ్చింది, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైం వచ్చిన తర్వాత వాటి సైడ్ మళ్ళీ వార్త అనేది యాడ్ అయ్యింది. ఇవన్నీ ఎవరయ్యి
ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి అంటే మర్చిపోయి వీళ్ళందరూ ఇప్పుడు కొత్త ఆంధ్రజ్యోతి అనుకుంటారు. ఆంధ్రజ్యోతి అప్పట్లో ఎప్పటి నుంచో ఉంది. రాధాకృష్ణ గారు తీసుకుంది ఎప్పుడు 2002 ఆ టైంలోనే. అంతకుముందు కేఎల్ఎన్ ప్రసాద్ గారు, ఆయన ఎవరు కాంగ్రెస్ ఎంపీ. డెక్కన్ క్రానికల్ ఆయన వెంకటరామరెడ్డి గారు, ఆయన ఎవరు, ఆయన కాంగ్రెస్ ఎంపీ. విశాలాంధ్ర అది ఎప్పుడు తెలుగుదేశం అంటే అధికారానికి యాంటీగా ఉంటుంది. అలాగే వాళ్ళకి ఇంకొక ఇదేంటి, అదే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టపోయినట్టయితే కమ్యూనిస్టులు మేము అధికారంలోకి వచ్చేవాళ్ళము అనేది వాళ్ళకు ఒక ఇది ఉంటుంది ఇది. సో ఈ రకంగా వాళ్ళందరూ అగనెస్ట్గా రాయటం. ఉదయం అంతే అగనెస్ట్గా రాస్తూ ఉండేవాళ్ళు. ఇన్ని పేపర్లు ఇన్ని పెట్టుకొని ఈయన ఇంకా పబ్లిసిటీ చేసుకునేది ఏంది, వీళ్ళందరూ ఈ రకంగా ఇది చేస్తా. ఆ తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత వార్త, సాక్షి, ఇప్పుడు టీనైనని, ఎన్టీవీ కానీ అవన్నీ ఎవరు పార్ట్నర్స్ ఇదంతా వాళ్ళకి తెలిసిందే కదా. సో వీళ్ళందరూ ఆ పబ్లిసిటీ కానీ ఇవన్నీ చేసుకుంటా వీళ్ళ చేసుకునేది ఎక్కడ బయటపడిద్దు అనేసి ఎదుటాళ్ళ మీద ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు. మీకు చూసారంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, మీరు చాలా పబ్లిక్ మీటింగ్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆయన సాక్షి ఛానల్లోనే లైవ్ ఇస్తూ ఉంటారు. ఆయన మాట్లాడేది ఇస్తూ ఉంటే కూడా ఆయన ఉండేసి నాకు పేపర్లు టీవీలు లేవు అని అనేసి ఎంత స్ట్రైట్గా చెప్తాడు. అసలు అబద్ధాన్ని ఎంత కాన్ఫిడెంట్గా చెప్తారండి. ఎదురుగా ఆయన ఛానల్లో మైక్ కనపడతా ఉంటుంది, ఆయన ఛానల్లోనే లైవ్ వస్తూ ఉంటుంది, ఆయన పేపర్లోనే ప్రింట్ అవుతూ ఉంటుంది. కానీ నేను అనాథని, నాకు పేపర్లు టీవీలు లేవంటారండి. ఇది ఎక్కడ గోలా అంటే జనాలకి ఏం తెలియదు అనుకుంటున్నారు. సో అంతే ఫస్ట్ నుంచి ఇదేనండి వీళ్ళు చేసేది. వీళ్ళు చేసేవి కప్పిపుచ్చుకోవడం కోసం ఎదుటోళ్ళ మీద ఇలాంటివి వేస్తూ ఉంటారు. అయితే 2019 నుంచి 24 వరకు నారా లోకేష్ని పెద్దగా పట్టించుకోలేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నారా చంద్రబాబు నాయుడు గారి లాగా లోకేష్ కాదు, కొద్దిగా అడ్వాన్స్డ్ ఏ విషయంలో అని చెప్పేసి, సో అందుకని ఆయనకి కళ్ళు వేయడానికి ఆయన ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చా? లేదండి, మీరు ఇంకొకటి చూసారంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విషయంలో, లేకపోతే వైసీపీ వాళ్ళని ఒక విషయంలో స్మార్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే మీకు లోకేష్ గారిని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది వాళ్ళేనండి. ఫస్ట్ 2014 నుంచి వాళ్ళు ఎంచుకున్న ఫస్ట్ టార్గెట్ లోకేష్ గారు. చాలా హయ్యెస్ట్ మనీ కానీ ఇదంతా ఇన్వెస్ట్ చేసేసి ఆయన మీద ఇదంతా రన్ చేశారండి. మీరు ఒకసారి ఆలోచించండి, మీరు ఎవరినైనా కానీ ఒక వీక్ టార్గెట్ అనో లేకపోతే ఒక వీక్ పర్సన్ అనో అని అనుకుంటే అతన్ని మీరు అంత ఖర్చు పెట్టు అంత ఫోకస్ చేసి ఏమైనా టార్గెట్ చేస్తారా? లైట్ తీసుకుంటారు. సో వాళ్ళు అప్పటి నుంచే టార్గెట్ చేశారంటే ఆ రోజే వాళ్ళ క్లారిటీ ఉంది, ఇతను చాలా స్ట్రాంగ్ టార్గెట్, ముందు ఇతన్ని ఇది చేసుకోవాలి లేకపోతే ఇబ్బంది అని అనేసి 2014 ముందు నుంచి కూడా ఫస్ట్ హై టార్గెట్ చేసింది లోకేష్ గారినండి. ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారిని ఇదంతా టార్గెట్ చేశారు. ఆ తర్వాత 19-24 కూడా ఇంతే ఇది టార్గెట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఇంకా చేయలేకపోతున్నారు, ఇదంతా జరిగిపోతూ ఉంది. సో వాళ్ళు ఫస్ట్ నుంచి లోకేష్ గారిని అంతే టార్గెట్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు.